అందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మనం ఈరోజు ఆత్మ సాక్షాత్కారం అనే బుక్ గురించి తెలుసుకుందామండి. ఇది 13 అధ్యాయాలు ఉంటుంది. ఈ బుక్ ఎంతో అద్భుతమైన బుక్ అండి. ఇది రచయిత అయితే టార్కమ్ సెరాయి డారియన్ అండి. ఈయన ఇంగ్లీష్ ఆయనండి. ఇది మర్రివాడ మాధవి గారు ఇది తెలుగులోకి అనువదించారండి. దీంట్లో విషయ చూసుకు ఏంటంటే సాక్షాత్కారం అంటే ఏమిటి, మన భవిష్యత్తు, ఆత్మ ప్రకాశం, సరళమైన అడుగులు, మీ వాస్తవ ఆత్మ, జీవం, ఆధ్యాత్మిక స్థాయి, జీవాత్మ ఎరుకతో ఉండాలి, వాస్తవమైన వారుగా ఉండాలి, గుర్తింపులను ఏర్పరచుకునే ప్రక్రియ, అహంకారంపై విజయం, అతిశయం. ఇలాగా 13 అధ్యాయాలు ఉంటుందండి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క చాప్టర్ కింద మనం తెలుసుకుందామండి కొద్దిగా. అలాగే ఆత్మశక్తి అంటే మొదటిది ఆత్మశక్తి అంటే ఆత్మకు 3 శక్తులు ఉంటాయండి. అవి మనం విన్నాం. అంటే సంకల్ప శక్తి, ప్రేమ, కాంతి అంటే 3 శక్తులు. వీటిలో ప్రతి దానికి కూడా మళ్ళీ మొత్తం ఒక్కొక్క దానికి 4 విభాగాలు ఉంటాయండి. అంటే ఆత్మశక్తి, సంకల్ప శక్తికి 4, ప్రేమ శక్తికి 4, కాంతి శక్తికి 4, కాంతికి. వీటిలో మొత్తం కలిపి 12 శక్తులండి. సంకల్ప శక్తికి సంబంధించి 4 శక్తులు ఏంటంటే అవి ఏదైనా చేసే, సృష్టించే, నాశనం చేసే శక్తి. తర్వాత 2 జీవించే, ఉనికిలో ఉండే శక్తి. 3 అడ్డంకులను సహించి తగిన సమయంలో వాటి జయించే శక్తి. 4 కాలాన్ని, స్థలాన్ని అధిగమించే శక్తి. ఈ 4 మనకి సంకల్ప శక్తి. ఈ 4 గురించి సంకల్ప శక్తిలో ఉంటాయండి. ఇవి మనం తెలుసుకోవచ్చు కొద్దిగా. ప్రేమకు సంబంధించిన 4 శక్తులు అంటే రెండోది ప్రేమకు సంబంధించిన 4 శక్తులు ఏమిటంటే అవి ఆకర్షించే శక్తి, గుర్తించే శక్తి, వదిలేసే శక్తి, త్యాగం చేసే శక్తి. ఇలా 4 కూడా మనకి ప్రేమ శక్తి మటండి. ఈ 4 ప్రేమకు సంబంధించినవి. అలాగే మూడోది అయి ఉండి కాంతికి సంబంధించిన 4 శక్తులు. అవేంటంటే కాంతిని చూసే, తెలుసుకుని, విశ్లేషించే శక్తి. అంటే చూస్తాం, తెలుసుకుంటాం, విశ్లేషిస్తాం, అదొక శక్తి. నెక్స్ట్ బహిర్గతం చేసే శక్తి. అంటే బహిర్గతం చేసే శక్తి ఒకటి. అనుసంధానమై సంభాషించే శక్తి అటండి మూడోది. 4వది అనువదించే శక్తి. ఇలా 4 అలా 3 కలిపి 3, 4, 12 శక్తులు మనకి మన లోపలే ఉంటాయి. ఈ 12 శక్తులు సాకారం అవడాన్నే, ఈ 12 శక్తులు సాకారం అవ్వాలటండి, దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. సౌరదేవత ఈ 3 మాధ్యమాలకు, ఆత్మకు మధ్య వారధిలా ఉంటుంది. ఈ 12 శక్తులు సాకారం అవడాన్నే ఆత్మ జాగృతి అంటారు. ఆత్మను సాక్షాత్కరింపజేసుకునే అతి దగ్గర దారే చూపే అంశాలటండి ఈ 12 కూడా. ఈ శక్తుల గురించి ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి అని చెప్తున్నారు ఈ రచయిత. వాటిని రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీరు ఎంతవరకు విజయం సాధించారో తెలుసుకోవడానికి ప్రతి సాయంత్రం సమీక్షించుకోండి. అంటే మనల్ని మనం విశ్లేషించుకోవాలి. ఎంతవరకు దేని నుండి ఏమేమి నేర్చుకున్నాం, ఎలా ఉపయోగించుకున్నాం అనేది. మతం, తత్వశాస్త్రం, కాలాతీత ప్రజ్ఞకు సంబంధించిన రంగాల్లో ఈ 12 శక్తుల గురించి పరిశోధన చేయాలటండి. మనమే పరిశోధించాలి ప్రతిదాన్ని. ఈ శక్తుల గురించి రాయండి. అంటే ఈ శక్తుల గురించి మనం ఎంత నేర్చుకున్నాం అనేది కూడా మనం రాసుకోమంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం ప్రతి శక్తి గురించి విడివిడిగా పరిశీలిద్దాం. ఏదైనా చేసే, సృష్టించే, నాశనం చేసే శక్తి అంటే ఏమిటంటే ఏ రూపాన్ని అయినా మానసిక భావనమై భౌతిక రూపాలలో ఏ సమూహాలకు చెందిన రూపాలనైనా అలాగే సామూహిక ఆలోచన, సామూహిక మాయ, సామూహిక భ్రమ, సామూహిక అహంకారం, సామూహిక గర్వాన్ని నాశనం చేయగల శక్తి. అంతేకాకుండా ఏ స్థాయి చెందిన ఎలాంటి పరిమితినైనా నాశనం చేయగల శక్తి ఉంటుందట మొదటి దానికి. అలాగే జీవించి ఉనికిలో ఉండే శక్తి అంటే మీ దర్శనాలకు, మీ ఆదర్శాలకు, మీ మూల రూపాలకు, మీ అత్యున్నత స్వప్నాలకు, మీ ప్రమాణాలకు తగినట్టుగా జీవించే శక్తి. మూడోది అడ్డంకులు సహించి తగిన సమయంలో వాటిని జయించే శక్తి. అంటే మార్పులేని స్థితిని, అమరత్వాన్ని, నిత్యతత్వాన్ని సిద్ధించుకోవడం. దాని అర్థం ఏమిటంటే అడ్డంకులను, దాడులను నశించిపోవడాన్ని
మార్పుని చెదరగొట్టగలగ శక్తి. 4 కాలాన్ని స్థలాన్ని అధిగమించే శక్తి అంటే అనుసంధానం, ఆవాహన, పిలుపు, ఎరుకను విస్తరించుకోవడం, ఉనికి తత్వం, సర్వవ్యాపకత్వాల సంబంధించిన శాస్త్రం. 5 ఆకర్షించే శక్తి అంటే మీరు సహకారం అందించే వాటిని ఆకర్షించగల శక్తి. వాటిలో మీతో కలిసి పనిచేసే వాళ్ళు, మూల పదార్థాలు, పరిస్థితులు మరియు అవస్థలు, సహాయకులు, రక్షకులు, ఆలోచన రూపాలు, భావోద్వేగాలు, ప్రేరణలు, మనసులో ఏర్పడిన ముద్రలు ఉంటాయి. నెక్స్ట్ గుర్తించే శక్తి అంటే ఇతరుల్లా ఉండే ఇతరులను ఎలా ఉన్నారో తెలుసుకోగలిగే శక్తి. మీరు సాకారం చేసుకున్న రూపాలు వాస్తవమైనవి అని భావించకుండా ఉండగల సామర్థ్యం, మీరు కోరుకున్న విధంగా ఉండగల సామర్థ్యం, మీరు కాని దాన్ని తిరస్కరించడం ద్వారా మీ పూర్ణాత్మ వైపు మిమ్మల్ని నడిపించే గొప్ప శక్తి ఇది. చూడండి, అంటే మీరు కాని దాన్ని తిరస్కరించడం మీ పూర్ణాత్మ వైపు మిమ్మల్ని నడిపించే గొప్ప శక్తి ఇది. వదిలేసే శక్తి అంటే మీ అహాన్ని, గర్వాన్ని, వేర్పాటువాదాన్ని, మీ ఆధీనంలో ఉంచుకున్న వాటిని, మీ కీర్తిని వదిలేసే శక్తి. దాని అర్థం ఏమిటంటే మీ మూర్తితత్వానికి చెందిన 3 లోకాలకు సంబంధించిన అన్నిటినీ వదిలివేయాలి. మీలో అంతర్గతంగా ఉన్న ఆత్మ వైపు దారి తీసే ఏకాంత మార్గం అని దీన్ని గుర్తించి చెప్తూ ఉంటారు. అంటే వదిలేసే శక్తి గురించి, వదిలేసే శక్తి నుండే మనం ఏకాంత మార్గానికి మనం చేరుకుంటామట. త్యాగం చేసే శక్తి అంటే మీ నిధుల్లో ఉన్న విలువైన వాటిని అన్నిటినీ విశ్వంలోకి ప్రసరించడం. ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనం ఆశించకుండా మీ దివ్యత్వాన్ని, మీ ప్రతిష్టని, మీ సౌందర్యాన్ని, మీ ప్రజ్ఞను ప్రసరించడం. అంటే ఏది మనం ఇవ్వగలమో అది మనం ఇవ్వడానికి ఎక్కడా కూడా మనం దాన్ని త్యాగంలాగే ఉండాలి. ఏది చేసినా త్యాగమే, అంతే. మనం ఇంక దాని గురించి ఏమీ ఆశించకూడదు. మీ సంబంధ బాంధవ్యాలు, సంభాషణలు పవిత్రంగా ఉండేలాగా చూసుకోవడం అనే అర్థం. అన్నిటిలో కూడా మనం పవిత్రంగా మాట్లాడడం, మన బాంధవ్యాలు ఏంటి, మన సంబంధాలు ఏంటి అన్నీ కూడా పవిత్రంగా, అంటే మంచిగా అంతా చక్కగా మాట్లాడేలాగా ఉండాలి. మనం చూసే, తెలుసుకునే, విశ్లేషించే శక్తి అంటే అవగాహన చేసుకోవడం, కారణాలను తెలుసుకోవడం, ఫలితాలను గ్రహించడం. దాని అర్థం ఏమిటంటే విశ్లేషించడం అనే కార్యకలాపాలను అల్లికలో సమస్తంతో బాగానే ఉన్న సంబంధాన్ని గ్రహించాలంటే అంటే అది చూసి తెలుసుకుని విశ్లేషించే శక్తి. అది బహిర్గతం చేసే శక్తి అంటే అర్థానికి చెందిన ప్రపంచాన్ని, నియమాలు, సూత్రాలు, ప్రమాణాలు, మూల రూపాలు అనేక స్థాయిల్లో అవి సాకారం అవ్వడాన్ని వెల్లడి చేసే శక్తి. అంటే సూక్ష్మ శరీరాలు, అశరీర జీవులు, పరమ గురువుల మండలి, భ్రూ ప్రణాళిక, విశ్వ ప్రణాళికలకు సంబంధించిన జ్ఞానాన్ని బహిర్గతం చేసే శక్తి. అన్నీ తెలుసుకోవాలి, మనం బహిర్గతంగా తెలుసుకోవాలి, బాహ్యంగా తెలుసుకోవాలి, మళ్ళీ అంతరంగంగా కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ అనుసంధానమై సంభాషించే శక్తి అంటే మీ శరీరాలతో, మీ సహస్రార కమలంలోని సౌర దేవతతో, ఇతర మానవులతో, గ్రహాలు, సౌర కేంద్రాలు, చక్రాలతో అనుసంధానం కలిగి ఉండగల శక్తి. అదే అనుసంధానమై సంభాషించే శక్తి అంటారు దీన్ని. అనువదించే శక్తి అంటే చిహ్నాలను, అర్థాలను, అవస్థలను, మనసులో ఏర్పడిన ముద్రలను, స్వప్నాలను, దర్శనాలను అవగాహన చేసుకోవడం ద్వారా కదలిక, రంగు, ధ్వని, చిహ్నం మరియు శక్తికి సంబంధించిన సమానమైన వాటిని, అనుగుణంగా ఉండే వాటిని కొనుగొనే శక్తి. దాన్ని అనువదించే శక్తి అంటారు. మనం చూసుకోవాలి, దాన్ని అనువదించుకోవాలన్నమాట. ఈ 12 శక్తులను పెంపొందించుకుని సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు బీజ రూపంలో ఉన్న జీవాత్మ వికసించి దివ్య ఆత్మగా రూపొందుతుంది. మీ అంతర్గత దివ్యత్వాన్ని సాకారం చేసుకోవడం లేదా మీ ఆత్మ సాక్షాత్కరింపజేసుకోవడం అంటే ఇదే. వ్యక్తి ఆత్మ వికసించి సాక్షాత్కరిస్తుంది. అది గ్రహపు ఆత్మలో, ఆ తర్వాత సౌర నక్షత్ర మండల ఆత్మలో భాగం అవుతుంది. ఈ 12 శక్తులను మనలో అంతర్గతంగా దాగి ఉండి సాక్షాత్కరించడానికి నిరీక్షిస్తున్నాయంటండి. అవి గ్రహించడమే మన జీవితంలో అతి ముఖ్యమైన అంశం. సాక్షాత్కారపు దశలు ఏమిటంటే విశ్వాసం మరియు నమ్మకం, ధ్యానం.
అసంతృప్తికరమైన ఫలితాలను సాకారం చేసే ప్రయత్నాలలో సహనంగా ఉండాలి. మనకు నచ్చిన వాటిని గురించి సహనంగా ఉండాలి. పట్టుదలతో నిలకడగా ప్రయత్నించాలి. మనం ఏకాగ్రతగా ఉండాలి. త్యాగపూరితమైన సేవ ఏది ఆశించకుండా చేయాలంట. ఆత్మస్థాయిలో మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటామని గుర్తుంచుకోవాలి. ఆత్మ తన వాహకాలతో మమైక్యమైపోయినప్పుడే అసంపూర్ణతలు ఉనికిలోకి వస్తాయి. ఆత్మలోనే దానికి సంబంధించిన అన్ని శరీరాలు, చక్రాలు, గ్రంథులు, అవయవాలు, మూలరూపాలు నిక్షిప్తం అయి ఉంటాయి. ఈ రోజుకి ఇంతవరకు తెలుసుకున్నామండి. నెక్స్ట్ ఇది కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకుంటూ చదవండి. వెళ్ళే కొద్ది చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆత్మసాక్షాత్కారంకు మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో చాలా నిగూఢంగా రహస్యాలను ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనం కొంచెం తెలుసుకుంటూ వెళ్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.